హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సుమా గిరీష్. ఈ డిష్ ఏంటో గెస్ట్ చేసేస్తారా? నేనే చెప్పేస్తాను. వైట్ సాస్ పాస్తా అనమాట. ఇది యాక్చువల్లీ ఇటాలియన్ డిష్. మన ఛానల్లో ఫర్ ద ఫస్ట్ టైం ఇటాలియన్ డిష్ పోస్ట్ చేస్తున్నాను. నేను చేయడం కూడా ఫస్ట్ టైం. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. ఈ వైట్ సాస్ పాస్తాని నేను ఫస్ట్ టైం ఒక రెస్టారెంట్లో తిన్నాను అనమాట. దాని స్టోరీ కూడా ఈ బ్లాగ్లో చెప్పేస్తాను, చూసేయండి. చూసారు కదా, టెక్స్చర్ అయితే ఎంత క్రీమీగా ఉందో. కలర్ చూస్తే కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ టేస్ట్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ పాస్తా తీసుకున్నాను అనమాట. పాస్తాలు కూడా చాలా టైప్స్ ఉంటుంది. స్పెగటీ, పెన్నె పాస్తా, స్పెగటీ పాస్తా అని చెప్పి నేనైతే ఈ పాస్తా తీసుకున్నాను. సో ఫస్ట్ పాస్తాని ఉడికించుకోవాలి. వాటర్ బాగా బాయిల్ అవుతున్నప్పుడు దాంట్లో కొద్దిగా సాల్ట్, కొద్దిగా ఆయిల్ వేసుకో. ఈ పాస్తాని ఒక 10 to 15 minutes ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత ఆ హాట్ వాటర్ అంతా ఉంచేసి కొంచెం కూల్ వాటర్తో పాస్తాని కొంచెం వాష్ చేసుకోవాలన్నమాట. అంటే ఎక్కువ కుక్ అవ్వకుండా ఉంటుందని చెప్పి. సో ఇప్పుడైతే ఒక బాండి తీసుకొని దాంట్లో బటర్ యాడ్ చేసుకోవాలి. బటర్ యాడ్ చేసుకొని బటర్ కొంచెం కరిగిన తర్వాత తెల్లుల్లిపాయలు యాడ్ చేసుకోవాలన్నమాట, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నవి. ఈ పాస్తాకి తెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవడం కంటే కూడా తెల్లుల్లిపాయ ముక్కలు వేసుకుంటే మధ్య మధ్యలో తగులుతూ ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఆనియన్స్ వేసుకోవాలన్నమాట. మనం రెగ్యులర్గా మంచూరియాకి అలాగా కట్ చేసుకుంటాం కదా, ఆనియన్స్ని అలా కట్ చేసుకొని వేసుకోవాలి. నేను ఓన్లీ ఆనియన్స్ మాత్రమే వేసాను. మీ దగ్గర ఏమైనా వెజ్జీస్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజ్ అని, లేకపోతే గ్రీన్ పీస్, స్వీట్ కార్న్, ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ప్రస్తుతానికి అవేం లేవు. పాస్తా అయితే ఉంది కాబట్టి పాస్తా ప్రిపేర్ చేశాను అనమాట. అవేమి వేసుకోకపోయినా కూడా పాస్తా చాలా బాగుంటుంది. ఒకవేళ వెజిటేబుల్స్ వేసుకునే వాళ్ళు కొంచెం పాస్తా క్వాంటిటీని తగ్గించి వేసుకుంటే బెటర్ అనమాట. నేను ఆ వెజిటేబుల్స్ ఏమి యాడ్ చేయలేదు కాబట్టి పాస్తా ఒక్కటి కొంచెం ఎక్కువ వేసాను అనమాట. దాని తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్. ఆల్రెడీ మనం పాస్తా బాయిల్ చేసుకునేటప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి కొంచెం చూసి వేసుకుంటే సరిపోతుంది. అండ్ వైట్ సాస్లో కూడా మనం సాల్ట్ వేస్తాము, అందుకని కొంచెం తక్కువ వేసుకున్నా పర్వాలేదు, సాస్లో మేనేజ్ చేసేయచ్చు. ఆ తర్వాత బ్లాక్ పెప్పర్ పౌడర్, మిరియాల పొడి ఒక 1/2 స్పూన్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఒక 1/2 స్పూన్, అండ్ ఆరిగానో, ఇటాలియన్ సీజనింగ్ ఏదైనా ఆరిగానో వేసాను నేను. మసాలాలన్నీ మిక్స్ చేసిన తర్వాత ఒక 2 minutes పాస్తాని కొంచెం అలా టాస్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇంకొక బాండీ తీసుకొని ఆ బాండీలో బటర్ వేసుకోవాలి. సేమ్ అన్సాల్టెడ్ బటరే తీసుకున్నాను. ఆ బటర్ కొంచెం కరిగిన తర్వాత ఈ వైట్ సాస్ పాస్తా చేసుకోవడం ఇంత సింపుల్ అని చెప్పి నేను చేసేంతవరకు తెలియదు, కానీ టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది అనమాట. యూ హ్యావ్ టు ట్రై ఇట్. బటర్ కొంచెం కరిగిన తర్వాత ఒక 3 to 4 spoons మైదా వేసుకోవాలి. మైదా వేసుకొని బటర్ కరిగిన తర్వాత మైదా అండ్ బటర్ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అంటే ఒక పేస్ట్ లాగా ఫామ్ అవుతుంది. యాక్చువల్లీ ఈ వైట్ సాస్ పాస్తాని మొన్న రీసెంట్గా మేము హార్డ్ కప్ కాఫీకి వెళ్ళినప్పుడు స్పెగటీ పాస్తా ట్రై చేశాను. నేను ఇప్పటి వరకు పాస్తా అస్సలు తినలేదన్నమాట. ఫర్ ది ఫస్ట్ టైం నేను ట్రై చేశాను. నాకు చాలా బాగా నచ్చింది. సో ఇంకా నచ్చింది. ఇంట్లో పాస్తా కూడా ఉంది. ఇది యాక్చువల్లీ వీట్ పాస్తా అనమాట. పిల్లలకు కూడా హెల్తీగా ఉంటుందని చెప్పేసి వీట్ పాస్తా తీసుకున్నాను. ఈ పాస్తా ఒక వెరైటీ ఆల్రెడీ ఛానల్లో పోస్ట్ చేశాను, వెళ్ళి చెక్ చేసేయండి. కిడ్స్ అయితే చాలా చాలా ఇష్టంగా తింటారనమాట. అది కిడ్స్ రెసిపీ. చూసారు కదా, మైదా అండ్ బటర్ని ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కాచి చల్లార్చి పెట్టుకున్న పాలని కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలన్నమాట. అంటే ఉండలు కట్టకుండా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మీ దగ్గర హ్యాండ్ బ్లెండర్ ఉంటే దాంతోనైనా మిక్స్ చేసుకోవచ్చు. నా దగ్గర లేదు, సో నేను ఇలాగా జల్లి గరిట పెట్టానన్నమాట. చూసారు కదా, అలాగా కొంచెం కొంచెం పాలు యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఆటోమేటిక్గా మీకు క్రీమీ టెక్స్చర్ వస్తుంది. డౌట్ రావచ్చు, అంటే ఇరిగిపోతాయేమో పాలు ఇలా మిక్స్ చేస్తుంటే అని. ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలే కాబట్టి ఏమీ విరగవు. పచ్చిపాలు వేస్తే విరుగుతాయి అన్నమాట. సో అందుకే కాచి చల్లార్చిన పాలు అయితే విరగకుండా నీట్గా క్రీమీ టెక్స్చర్ వస్తుంది. కొద్దిగా క్రీమీ టెక్స్చర్ రాగానే స్టవ్ ఆన్ చేసుకొని పాలల్లో చీజ్ యాడ్ చేసుకోవాలి. చీజ్ వేయడం వల్ల టెక్స్చర్ అనేది చాలా క్రీమీగా ఉంటుందన్నమాట. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటే చీజ్ కరుగుతుంది. ఇప్పుడు మసాలాస్ యాడ్ చేసుకుందాం. చిటికెడు ఉప్పు, ఆరిగానో ఒక 1/2 స్పూన్, అండ్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఒక 1/2 స్పూన్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మీరు చూస్తున్నారు కదా, ఉడికే కొద్దీ టెక్స్చర్ అనేది థిక్ అయిపోతూ ఉంది. మనం పచ్చిపాలు వాడి ఉంటే ఉప్పు వేస్తేనే ఇరిగిపోతాయి కదా, అందుకే కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా ఎంత క్రీమీ టెక్స్చర్ వచ్చిందో. ఇది చీజ్ అండ్ మైదా వల్ల.
ఆ తర్వాత కుక్ చేసుకున్న పాస్తాని యాడ్ చేసేసుకోవడమే. చాలా సింపుల్గా ఉంది కదా వైట్ సాస్ పాస్తా. యాక్చువల్లీ నేను తినకముందు యూట్యూబ్ వీడియోలో చూసిన ప్రతిసారి కలర్ ఏంటి ఇలా ఉంది, అసలు ఇది ఎలా తింటారో అనుకున్నాను. కానీ డోంట్ జడ్జ్ అ బుక్ బై ఇట్స్ కవర్ అని చెప్పి నాకు ఆ రోజు తిన్న తర్వాతే అర్థమైందనమాట. చాలామంది వైట్ సాస్ పాస్తా అంటారు. అంటే మామూలుగా నాకు తెలిసినంత వరకు నాకైతే కలర్ నచ్చితేనే టేస్ట్ చేస్తానన్నమాట. ఇలా వైట్గా ఉండేది ఎవరికి నచ్చదనుకోండి, కానీ టేస్ట్ చేసేంత వరకు తెలియదు ఇంత బాగుంటుందని. మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి. దించబోయే ముందు కావాలనుకుంటే ఎక్స్ట్రా బటర్ అండ్ ఎక్స్ట్రా చీజ్ యాడ్ చేసుకొని దింపేసుకోవచ్చు. మిక్స్ చేస్తుంటేనే ఆ క్రీమీ టెక్స్చర్ అనేది తెలుస్తుంది కదా. ఇందులో కొన్ని వెజిటేబుల్స్ వేసామంటే ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు ఎప్పుడన్నా వైట్ సాస్ పాస్తాని రెస్టారెంట్లో ట్రై చేశారా? ఆర్ ఇంట్లో ఏమైనా ట్రై చేశారా? మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. ఆర్ మీకు ఎప్పుడు ట్రై చేయలేదు అని అనిపిస్తే ఇది ఒకసారి ట్రై చేయండి, డెఫినెట్గా నచ్చుతుంది. మీలో ఎంతమందికి వైట్ సాస్ పాస్తా అంటే ఇష్టమో ఈ వీడియోని లైక్ చేసేయండి. ఈ రెసిపీని కుక్ చేసేటప్పుడు టేస్ట్ బాగుంటేనే వీడియో పోస్ట్ చేద్దామని అనుకున్నాను. సూపర్ టేస్టీగా ఉంది, అందుకే పోస్ట్ చేస్తున్నాను. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సుమా గిరీష్.